లో ఫోక్ సాంగ్ ఆఫర్ ఎట్లా వచ్చింది నీకు? స్టార్టింగ్ యాక్చువల్లీ ఇదొక మెరాకిల్ అనుకోవాలి నా లైఫ్లో ఫస్ట్ మెరాకిల్. నేను టీచర్ జాబ్ చేస్తున్నాను, ఎట్ ద సేమ్ టైం మధ్యలో కోవిడ్ వచ్చింది. అప్పుడు నేను టిక్ టాక్ రీల్స్ స్టార్ట్ చేశాను. మా పెద్దపల్లికి దగ్గరలో ఒక చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళ స్టడీస్. 3-4 మెంబర్స్ అబ్బాయిలు ఉంటారు, రమేష్ అని వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, తమ్ముళ్ళు అక్క ఒక సాంగ్ చేద్దాం అక్క, జస్ట్ కాపీ సాంగే. సో చేద్దాం అక్క బాగుంటుంది, కెమెరా మా అన్న ఉన్నాడు చేద్దాం అక్క అది అని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మ అక్క వాళ్ళు అప్పుడే భయపడింది అంతా. అమ్మ ఏం చేసింది, వాళ్ళ రిలేటివ్స్ అందరికి మామయ్యలకు ఫోన్ చేసి చెప్పుకున్నది, అరే ఇలా పోతుంది అంటారా అని. అక్కలు ఏం చేస్తారు, వాళ్ళ స్కూల్ స్టాఫ్స్కి చెప్పుకున్నారు, చెల్లి ఇలా వెళ్తా అంటుంది మరి కరెక్టేనా కదా సజెషన్కి. అందరూ ఒకటే మాట అన్నారు, వద్దు మనం ఆడపిల్లలము, మనం పెద్దగా ఫైనాన్షియల్గా సెటిల్ ఫ్యామిలీ కాదు, వద్దు అని అన్నారు. నేను జాబ్ చేసే స్కూల్లో స్టాఫ్ ఎవరైతే లావణ్య అని ఉన్నారో తను వచ్చేసింది మా ఇంటికి. వచ్చేసి ఇంకా నా చేయి పట్టుకుని ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది అందరికీ, అమ్మ అక్క మేము తీసుకెళ్తున్న తనని ఏం కాదు ఒక సాంగ్ చేస్తుంది అని. ఆ సాంగ్ చేసి వచ్చిన తర్వాత లిటరల్ ఆ సాంగ్ 45 లావణ్యకు నువ్వు ముందే చెప్పినావు కదా నాకంటే ఇష్టమే, నువ్వు వచ్చి మాట్లాడు తీసుకెళ్ళు అని. నిజం చెప్పు. లేదు నేను తనకేం చెప్పలేదు. అంటే స్కూల్లో స్టాఫ్ అందరూ బాగా సపోర్ట్ చేసేది. అంటే స్కూల్ మొత్తంలో నేను ఒక్కదాన్ని చిన్న అమ్మాయిని అప్పుడు. సో ఇంట్లో బాధ అనిపించిన ఏదున్న స్టాఫ్ అందరు చెప్పుకునేవాడిని. అట్లా వాళ్ళకి తెలుసు నా ప్రాబ్లమ్స్ ఏంది, నేను ఎట్లయితే గెటిన్ అవుతా అని. అట్లా లావణ్య అనే తను వచ్చి తీసుకెళ్ళింది.